రాత్రి మీకు నిద్ర పట్టడం లేదా? అయితే మీకు ఖచ్చితంగా ఓ తోడు అవసరం. ఆగండి బాబు, ఇందులో అశ్లీలమూ లేదు, పెడార్థమూ లేదు. మేం చెప్పేది ఒక స్లీపింగ్ పిల్లో గురించి. ఈ టెక్నో తలగడ మీ పక్కనుంటే చాలు, ఇక నిద్ర పట్టకపోవడం అనే సమస్య మీ పక్కకి రాదు. అవునండి, ఈ స్లీపింగ్ పిల్లో దగ్గరుంటే నిద్రలేమి మీ నుంచి దూరమైపోతుంది. మరి ఏంటి ఈ కొత్త డివైస్? ఏంటి కొత్త టెక్నాలజీ? కొంతమంది స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే గానీ నిద్రపోలేరు. స్లీపింగ్ పిల్ అంటే నిద్ర మాత్రం. కానీ ఇప్పుడు మేం చెప్పేది స్లీపింగ్ పిల్ గురించి కాదు, అంతకంటే గొప్పగా పనిచేసే స్లీపింగ్ పిల్లో గురించి. దీన్ని మీరేం మింగేయక్కర్లేదు, పక్కనే పెట్టుకుని దాన్ని పట్టుకుని పడుకుంటే చాలు, నిద్ర పట్టేస్తుంది. దిండు పట్టుకున్న కాసేపటికే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. ఎస్, నిద్ర క్వాలిటీని బెటర్ చేసేందుకే ఇప్పుడు ఈ ప్రత్యేకమైన డివైస్ వచ్చింది. దిండుని కొందరు తలగడ అంటారు, కొందరు టెక్కం అని కూడా అంటారు. మరి దీన్ని ఏమనాలి? ఒక టెక్నో తలగడ అనొచ్చు, లేదా సింపుల్ గా రోబోటిక్ దిండు అనొచ్చు. పేరుకిది దిండే, కానీ ఇంటర్నల్ గా చూస్తే ఇదో రోబోటిక్ టెక్నాలజీని వాడుకునే ఓ న్యాచురల్ డివైస్. ఇల్లు శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్ రోబోట్స్ ఇప్పుడు చాలా వచ్చాయి. కానీ ఈ రోబోట్ నిద్రలో డిస్టర్బెన్సెస్ ని క్లీన్ చేస్తుంది. దీని పేరు సోమ్నోక్స్ స్లీప్ రోబోట్. Many of us struggle with sleep. Now, there is hope. Introducing Somnox 2. పేరుకి రోబోటే, కానీ ఇది దిండే కదా. అయినా దిండులో పెద్ద టెక్నాలజీ ఏముంటుంది? ఇది పెద్దగా ఏం చేయగలుగుతుంది అని తీసిపడేయకండి. ఇది మనిషిలా శ్వాస తీసుకుంటుంది. రాత్రంతా ఊపిరి తీసుకోవడం వదలడం దీని పని. అచ్చం ఒక మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలా శ్వాస తీసుకుంటాడో అలాగే చేయగలుగుతుంది ఇది. దానివల్ల లాభం ఏంటి అంటే దాని శ్వాస మన నిద్రకి హెల్ప్ చేస్తుంది. అదే టెక్నిక్. Featuring breathing technology. ఈ దిండు మనని అబ్జర్వ్ చేస్తుంది. మనం నిద్రపోయే ముందు, నిద్రలోకి వెళ్ళాక కూడా మన శ్వాసని స్పష్టంగా గుర్తిస్తూ ఉంటుంది. మన శ్వాసని బట్టి తన శ్వాసని మార్చుకుంటూ ఉంటుంది. ఇక మనం చేయాల్సిందల్లా ఒకటే, ఈ దిండుని మన దగ్గరికి చేర్చుకుని ఓ మనిషిని పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకుని పడుకోవడమే. నిజానికి ఇలా పడుకోవటం ఏమంత వింత పని కాదు, కొత్త విషయమూ కాదు. చాలా మంది పిల్లలు నిద్రపోయేటప్పుడు సాఫ్ట్ టాయ్స్ ని బెడ్ మీద పక్కనే పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. ఆ మెత్తటి టాయ్స్ పక్కనుంటేనే వారికి నిద్ర బాగా పడుతుంది. అయితే ఈ పిల్లో కాస్త టెక్నికల్. తను శ్వాస తీసుకుంటుంది, మన శ్వాసని గమనించి తన శ్వాసని మార్చుకుంటుంది. మొత్తం మీద దీన్ని పట్టుకుని పడుకుంటే తెలియకుండానే మనలో ఒత్తిడి తగ్గిపోతే ఏముంది, హాయిగా నిద్ర పట్టేస్తుంది. A sleep and breathing robot. ఇది పేరుకి దిండన్న మాటే గాని మన పక్కనున్న మనిషిలాగే మన నిద్ర గురించి దీనికి తెలిసిపోతుంది. మనం కలత నిద్రలో ఉన్నామా లేక గాఢ నిద్రలో ఉన్నామా అనేది ఈ దిండు స్పష్టంగా గుర్తిస్తుంది. ఎలా? మన నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ స్థాయిల్ని బట్టి ఆ విషయాన్ని ఇది కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత మన నిద్రని బట్టి తన శ్వాసను అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ దిండుని పట్టుకుని పడుకున్నప్పుడు మన మెడకి, భుజాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా డిజైన్ చేశారు. అన్నట్టు ఈ దిండు మాసిపోతే ఉతికేయచ్చు కూడా, కాకపోతే మరీ వేడి నీళ్లు వాడకూడదు. ఇంకా దీంట్లో ఫీచర్స్ ఉన్నాయి. నిద్రని మెరుగుపరిచే కొన్ని నేచురల్ సౌండ్స్ ని కూడా ఇది చేయగలుగుతుంది. పైగా వాటిని కంట్రోల్ చేయటానికి యాప్ సపోర్ట్ కూడా ఉంది. మొత్తం మీద ఈ దిండుని చాలా రకాల టెస్టులు చేసి మనిషి నిద్రనిది బెటర్ చేస్తోందని నమ్మకం కుదిరాకే దీన్ని మార్కెట్లో కుదిలారట. మొత్తం మీద దిండును పట్టుకుని పడుకుంటే డీప్ స్లీప్. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. కానీ ఈ దిండు అంత ఈజీగా దొరకదండోయ్. మొన్ననే CES లో దీన్ని ప్రదర్శించారు. CES అంటే తెలుసు కదా, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో. ప్రపంచంలోని లేటెస్ట్ టెక్నాలజీ అంతటినీ ప్రదర్శించే ఒక అంతర్జాతీయ షో. ప్రతి ఏటా జనవరి ప్రారంభంలో జరిగే ఈ అద్భుతమైన టెక్ షోలోనే దీన్ని రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అవ్వటం వల్ల దీని ప్రైస్ కాస్త ఎక్కువే ఉంది. దీని ప్రస్తుత ధర దాదాపు $600, అంటే దాదాపుగా 50,000 రూపాయలు. అయ్య బాబోయ్, బెడ్ మీద దిండు ఖరీదు 50,000. ఆ రేటుకి ఏకంగా మంచి బెడ్డే వస్తుంది కదా అని మీరు అనొచ్చు. బెడ్ వస్తుంది గాని నిద్ర రాదు కదా. ఏమైనా ఇది కొత్త డివైస్ గనుక మీకు నమ్మకం లేకపోతే ఓ నెలపాటు దీని మీద ట్రైల్ వేసి చూడొచ్చు. అంత పెట్టి కొనే ముందు దీని ఎఫెక్ట్ ఎంత అన్నది ప్రాక్టికల్ గా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నచ్చితేనే కొనుక్కోవచ్చు, లేకపోతే తిరిగిచ్చేయొచ్చు. అఫ్ కోర్స్ ఈ 30 రోజుల ట్రయల్ ఆఫర్ మీరు అమెరికాలో ఉంటేనే అనుకోండి.